పోలవరం జిల్లా అడ్డతీగల మండలం కోనలోవ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 4 ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమయంలో ఇళ్లలో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. నిత్యావసర సామగ్రి మొత్తం దగ్ధమైంది. స్థానికులు వెంటనే స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న రంపచోడవరం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని పూర్తిగా ఆర్పివేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే నిరాశ్రయులైన కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిర్వేద కుటుంబాలు వీళ్ళు కూడా పెన్షన్ తీసుకున్నటువంటి మహిళలు, ఎటువంటి ఆధారం లేనటువంటి సామాన్య కుటుంబాలకు చెందినటువంటి మహిళలు పాపం వీళ్ళు ఉదయం వంట చేసుకుంటా ఉండగా షార్ట్ సర్క్యూట్ అని 3 ఇళ్ళు కాలిపోవడం జరిగింది. 4 ఇళ్ళు కాలిపోయాయి. నిజంగా చాలా బాధాకరం. కుటుంబానికి గ్రామస్తులతో పాటు మేము మా నాయకులు మేమందరం కూడా అండగా ఉండి కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టితో తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రస్తుతం కేవలం ఎస్టీలకి ఎవరైతే పీవీటీజీలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం నుంచి మన ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. కామన్గా ప్రతి మా ఏజెన్సీ ఏరియాలో 12 మండలాల్లో కూడా ఇల్లు కాలిపోయి చాలా మంది గిరిజనేతలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ముందు ఎప్పుడైతే గవర్నమెంట్ లో ఎట్లాగైతే ఉండేదో గతంలో కూడా మన గవర్నమెంట్ అందరికీ కూడా పక్కా ఇల్లు మనం మంజూరు చేశాం. దాంట్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ విషయాలు తీసుకెళ్లి సామాన్యులతో పాటు గిరిజనేతలు కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజు నష్టపోయారో వీరందరూ కూడా తమ న్యాయం చేసేదానికి ఎమ్మెల్యేగా మేము ముందుకెళ్తామని, ఈ కుటుంబానికి ఒక పెద్దగా మేము అండగా ఉంటామని భరోసా ఇస్తూ మాత్రం ఎవరు లేదు ఖచ్చితంగా కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు గ్రామస్తులు కూడా కుటుంబానికి ఈ 4 కుటుంబాలకు కూడా మీరందరూ చేదోడు వాదోడుగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుతా ఉన్నాం. సరే అమ్మ, బాధపడతాం.